వదలొద్దు. పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్త వినండి. ఒక మనిషి గాయపరచబడినప్పుడు ఆ గాయము మానటానికి ఇరిగిన కాలు, ఇరిగిన చేయి పట్టుకోవడానికి ఇంకొక సహాయం కావాలి. అర్థమైందా? ఒక చెయ్యి ఇరిగినప్పుడు, లేకపోతే నాకు చెయ్యి సర్జరీ అయినప్పుడు నాకు చేతికి ఏం వేశారు? ఒక బ్యాండ్ వేశారు. ఆ ఇది అలవాటు అయిన తర్వాత అది తీసినప్పుడు నా చెయ్యి స్ట్రైట్ చేయలేకపోయాను. ఇట్ టుక్ మీ మెనీ వీక్స్. ఇట్లా స్ట్రైట్ రాదు, చెయ్యి పైకి వెళ్ళదు, చెయ్యి మూమెంట్ ఉండదు. ఎందుకు? ఇట్లే అయిపోయింది. ఆ బ్యాగ్తోనే పడుకుంటాం, ఆ బ్యాగ్తోనే ఉంటాం, ఆ బ్యాగ్తోనే పట్టుకుంటాం. నా ఫుల్ హ్యాండ్ ఏమైంది? ఇంతట్లో వచ్చింది. అది తీసిన తర్వాత చెయ్యి పడిపోతుంది 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 అన్నట్టు ఉంటుంది. ఎవరైనా పట్టుకుని లాగారా, ఫిజియోథెరపీ లాగారా, కేకలేస్తాం, నొప్పి ఉంటుంది. బట్ దట్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు లెట్ గో. వదులు, చెయ్యి. నొప్పి ఉంటుంది, కొన్నిసార్లు ఖాళీ ఉంటుంది, కొన్నిసార్లు కష్టం అవుతుంది, కొన్నిసార్లు నా వల్ల బ్రతకలేని లేకపోతే అనిపిస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ లేకపోతే నేను చేయలేను, ఈ లేకపోతే నేను బ్రతకలేను. జాగ్రత్త, వాళ్ళు నేను రెస్ట్రిక్ట్ చేసి పడేశారు. ఒకప్పుడు దేనికి ఇచ్చారు? నీ సర్జరీకి సహాయానికి ఇచ్చారు. అంటే నీ గాయానికి సహాయం అయింది. నువ్వు ఏదో ఆ నొప్పిలో ఉన్నావని నీకు ఒక సహాయంగా వచ్చారు. నీకేదో ఒక బాధ కలిగిందని నీకు అప్పు ఇచ్చారు. నీకేదో ఆదుకుందామని వచ్చారు. వాళ్ళు చూడండి ఎంతమంది చెప్తారు, అప్పులు ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని ఈరోజు ముంచేశారండి. సింపుల్. ఎందుకంటే ప్రతి హృదయం కపటమైనది దేవుడు లేకపోతే, స్వార్థమే దేవుడు లేకపోతే. ప్రతి ఒక్కడు ఇంకోటి బానిసగా పెట్టుకోదామనేదే క్రీస్తు లేని మనసు. సో బీ వెరీ కేర్ఫుల్. If you have become too independent or dependent on someone, let go. ఆ స్థానంలో నువ్వు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను కోరాలి. ఇప్పుడు ఫిజియోథెరపీకి వెళ్ళినప్పుడు ఫిజియోథెరపీ ఏం చేస్తాడు? చెయ్యిని లాగుతాడు, చెయ్యిని తిప్పుతాడు, చెయ్యిని ఎత్తిస్తాడు. ఎత్తో 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 ఎత్తో. ఏంద్రా నొప్పి కలిగిస్తున్నావు? ఏంద్రా